2025 డిఎస్సి నియామకాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పులివెందులలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజల గొంతుగా వినిపించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఆగస్టు 9 రాత్రి అనుమతి లేదని పోలీసులు చెప్పారని, హైకోర్టును ఆశ్రయించే అవకాశం లేకుండా ఆంక్షలు విధించారని ఆరోపించారు. ఏళ్ల తరబడి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం సిద్ధమైన నిరుద్యోగుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు చల్లిందని విమర్శించారు. ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు వైసీపీ శ్రేణులు వెళ్లగా పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నారు. గేట్లు తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు ప్రతి యువకుడికి, రాష్ట్రంలోని ప్రతి యువకుడికి చెల్లించమనే డిమాండ్తో, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించాలో తక్షణమే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేపట్టిందో, ఇవాళ ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా వేలాది మంది యువత ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. ఈ ప్రభుత్వం ఈ నిరసన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడం ఈ ప్రభుత్వం కల్లారా చూసింది. ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడు మీరు ఏదైతే సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీద ఈ కాల్ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాయి. సో ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లేయాలా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించి ఇటువంటి లక్షల మంది, భాస్కర్ నాయక్ వంటి లక్షల మంది యువకులు ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ, వారి తల్లిదండ్రులందరినీ ఆదుకోవాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకొచ్చారు, ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చారు. క్రమం తప్పకుండా ఆ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో క్రమం తప్పకుండా ఆ పథకాలు ఫీజు రీయింబర్స్మెంట్ పర్ఫెక్ట్ గా అమలైంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 26 నెలల్లో ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, వసతి దీవెన లేదు, రెండు పోయినాయి పూర్తి స్థాయిలో. సో ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఒక్క తాండాలోనే 10 మంది పూర్తి చేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది యువకులు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు పడాలా, కాలేజీలకు పడితే మాకు సర్టిఫికెట్లు వస్తాయి, మాకు సర్టిఫికెట్లు వస్తే మేము ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు అని చెప్పి అందరు ఎదురు చూస్తా ఉన్నారు. ఆలస్యం అయితే ఇది ఒక 1 year, 2 years, 3 years లేట్ అయితే వీళ్ళు సర్టిఫికేట్ల చేతికి రావడము, వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ మాదిరి మీరు చీకటి జీవోలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు మరి స్పోర్ట్స్ కోటాలో పార్టిసిపేషన్ అంటే మెడల్స్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు, అదే విధంగా ఇంటర్ స్కూల్, ఇంటర్ డిస్ట్రిక్ట్ పార్టిసిపేట్ అయితే ఉద్యోగాలు వస్తాయి. ఇది ఎక్కడ విడ్డూరమో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇటువంటి అవకతవకలన్నీ కూడా భారీగా జరిగాయి. కొంతమంది టీడీపీ నాయకులు అడుగుతా ఉన్నారు. ముఖ్యంగా నిన్న పులివెందులకు సంబంధించిన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అడుగుతా ఉన్నారు, బహిరంగ చర్చకు సిద్ధము, లేకుంటే అసెంబ్లీలో చర్చిస్తా, మండలిలో చర్చిస్తా సిద్ధము అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయినా మేమెవరం డిఎస్సి రాయాల, కానీ డిఎస్సి రాసిన 3,30,000 మంది అభ్యర్థులు ఉన్నారు చూడు, వాళ్ళు మీకు సవాల్ ఇచ్చిన్నారు. లోకేష్ దమ్ముంటే రా, 3,30,000 మంది అభ్యర్థులు, లోకేష్ కన్నా ఛాన్స్ ఇస్తే కన్నా కొన్ని వేల మంది వచ్చి ఆయనతో 1-to-1 చర్చ చేయడానికి రెడీగా ఉన్నారు. లోకేష్ గాని, రామ్ గోపాల్ రెడ్డి గాని డిఎస్సి అభ్యర్థులతో చర్చకి సిద్ధం కావాలా. ప్రభుత్వంలో బాధ్యత స్థానంలో వీళ్ళంతా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నాడు, అధికార పార్టీలో ఈ రామ్ గోపాల్ రెడ్డి వంటి వాళ్ళు ఉన్నారు. జీవోలు ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి ఇష్టం వచ్చినట్టు స్పోర్ట్స్ సంఖ్య కూడా జూడో, అదే విధంగా మన బాల్ బ్యాడ్మింటన్, మన పాకాట, ఇటువంటివన్నీ కూడా స్పోర్ట్స్ కోటాలో గేమ్స్ అన్ని యాడ్ చేయడం ఒకటి, స్పోర్ట్స్ కోటా శాతం పెంచడం ఒకటి, పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఒకటి, డిగ్రీ కూడా లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చుకొని మళ్ళీ ఉద్యోగం వచ్చిన 5 సంవత్సరాల తర్వాత డిగ్రీ పూర్తి చేసుకునే వెసులుబాటు,
ఇటువంటి ఘోరాతి ఘోరాలు జరిగిపోయాయి. కాబట్టి ఈ ఘోరాల పైన మీరు చర్చకు సిద్ధమా? డిఎస్సి విద్యార్థులు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని, డిఎస్సి పరీక్ష రాసిన నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు మిమ్మల్ని. చర్చకు మీరు సిద్ధమా? ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సి విద్యార్థులు 3,30,000 మంది పరీక్షలు రాసి మీ అవకతవకల వలన, మీ అక్రమాల వలన ఉద్యోగాలు రాకుండా నష్టపోయినారో వాళ్ళ గొంతుగా మేమందరం రోడ్లెక్కి ఫైట్ చేస్తున్నాం. మీకు చేతనైతే డిఎస్సి అభ్యర్థులతో చర్చించండి, వాళ్ళకు న్యాయం చేయండి. అదే విధంగా ఏదైతే అక్రమాలు జరిగినాయో, డిఎస్సిలో అవకతవకలు జరిగినాయో కళ్ళకు కనిపిస్తాయి, ప్రతి సామాన్యుడికి కనిపిస్తాయి. దీంట్లో నిరూపించాల్సింది కూడా ఏం లేదు. మీరు ఇచ్చిన జీవోలు, మళ్ళీ మీరు రద్దు చేసిన జీవోలు, అదే విధంగా మీరు యాడ్ చేసిన స్పోర్ట్స్, మీరు పెంచిన కోట సర్టిఫికేట్, మీరు పెంచిన కోట మెడల్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు రావు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఈ విడ్డూరాలు, ఈ అవకతవకలు, ఈ అక్రమాల పైన డెఫినెట్ గా సిబిఐ విచారణ జరగాల. పేపర్ లీకేజీ ఏదైతే ఎన్సీఈఆర్టీలో పేపర్ అప్లోడ్ చేసిన నవీన్ అనే అతనికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో, తద్వారా ప్రభుత్వం అతన్ని పక్కన పెట్టింది ఉద్యోగం ఇవ్వకుండా. అంటే తద్వారా పేపర్ లీకేజీ జరిగిందని ప్రభుత్వం స్పష్టంగా ఒప్పుకున్నట్టే. కాబట్టి ఈ పేపర్ లీకేజీ పైన, స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకల పైన ఈ ప్రభుత్వం సిబిఐ విచారణకు కాల్ ఫర్ చేయాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇన్ని అవకతవకలకు కారణమైన లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలా. ఎన్డీఏలో ముఖ్యమైన భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది. వాళ్ళ ఎన్డీఏలో కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయితే అక్కడ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి ఒక ఉదాహరణగా మీకు చూపించారు. అదే ఉదాహరణ మీరు ఫాలో కండి. అడ్డదారుల్లో డబ్బులు తీసుకొని ఈ రోజు ఈ డిఎస్సి ద్వారా అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఎంపీ గారు అన్ని చెప్పారు, ఒక చిన్న ఉదాహరణ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఎంతో ప్రాముఖ్యంగా ఆడుకునేటువంటి ఆటలు ఎన్నో ఉన్నాయి. క్రికెట్ ఆడుకుంటారు, ఫుట్బాల్ ఆడుకుంటారు, వాలీబాల్ ఆడుకుంటారు, హాకీ ఆడతారు. కానీ ఏ గ్రామంలో కూడా ఆడినటువంటి ఆట జూడో, ఆ తర్వాత సాఫ్ట్ బాల్ బ్యాడ్మింటన్ అంటే మర్చిపోయి ఎప్పుడో కొన్ని 30 సంవత్సరాలు అయింది బాల్ బ్యాడ్మింటన్ అనేటువంటి ఆట ర్యాకెట్ పట్టుకొని. మరి ఈ రోజు ఈ జూడో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జూడో అకాడమీ, దానికి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత బేస్బాల్, సాఫ్ట్ బాల్ ఉన్నటువంటి వ్యక్తులు, ఒకడు పూనా రవికుమారు, ఒకడు విశాఖపట్నం ఎంపీ భరత్. ఈ భరత్ వచ్చి సాక్షాత్తు లోకేష్ గారి తోడల్లుడు. వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ గేమ్ ఎక్కడే గాని ఆడుకున్నా ఆ ఆటలో ప్రావీణ్యత ఉందని చెప్పి ఈ రోజు వాళ్ళకు కావాల్సినటువంటి అనుచరులకు ఈ రోజు ఉద్యోగం ఇవ్వడం రాష్ట్రంలో మొత్తం కూడా చర్చనీయాంశమైంది. అదే ఏదో క్రికెట్ లో ఐపీఎల్ లో సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి, లేకుండా అంటే క్రికెట్ లో రంజీ ట్రోఫీ ఆడినటువంటి వ్యక్తి, లేకుండా అంటే హాకీలో ఈ రాష్ట్రం తరఫున ఆడేటువంటి వ్యక్తి, స్ప్రింటింగ్ లో కానీ, రన్నింగ్ లో కానీ, హై జంప్ లో కానీ అనేక గేమ్స్ ఉన్నాయి, అనేక అథ్లెటిక్స్ ఉంటాయి. దాంట్లో ఏదైనా మెడల్ సాధించినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళను పక్కన పెట్టి ఈ బేస్బాల్, ఆ తర్వాత ఈ జూడోలో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఆ సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ లోకేష్ గారు? మీరే చెప్పండి. దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి మీరు, అవకతవకలు జరిగినాయా లేదా అని చెప్పి. ఇది నిజమైతే అన్యాయంగా, అక్రమంగా, ఎటువంటి విలువలు లేనటువంటి ఆటలు, ఎటువంటి ఆచరణలో ఆడినటువంటి ఆటలకు తగినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే అవకతవకలు జరిగాయనేది మీరు ఒప్పుకోవాలా, లేకుండా అంటే సిబిఐ ఎంక్వైరీకి, ఆ విచారణకు మీరు ఒప్పుకోవాలా. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా కోరుకునే రకంగా లోకేష్ గారు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. అదే ప్రెసిడెంట్ ఈరోజు ప్రధాన్ గారు రాజీనామా చేశారు. రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి ఆ మినిస్టరు ఎక్కడైతే అవకతవకలు జరిగాయని చెప్పేసి, మెడికల్ పరీక్షలు జరిగినాయని చెప్పారు నీట్ ఎగ్జామ్స్ లో, అది రాజీనామా చేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తారు. లోకేష్ గారికి కూడా మేము అదే కోరుకుంటున్నాం. ప్లీజ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. మీరు రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ దాంట్లో మీ యొక్క నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంత వరకు దయచేసి మీరు మీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.